అనుష్క సినేవి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ఘాటి సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఆల్రెడీ సేల్ అయినట్టు తెలుస్తుంది. స్వీటీ అనుష్క సినిమా అంటే చాలు ఆడియన్స్ లో ఒక ఎగ్జైట్మెంట్ ఏర్పడుతుంది. ఆడియన్స్ లో అనుష్క క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అయితే అనుష్క రెగ్యులర్ గా సినిమాలు చేయకపోవడం ఆమె ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. నిశ్శబ్దం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత అయినా వెంటనే సినిమాలు చేస్తుందేమో అనుకుంటే మళ్లీ గ్యాప్ ఇచ్చింది. అయితే క్రిష్ డైరెక్షన్లో అనుష్క ఘాటి అనే సినిమా వస్తుంది. క్రిష్ రాసుకున్న కథకు అనుష్కనే పర్ఫెక్ట్ అనుకుని ఆమె కాదన్నా సరే ఒప్పించి మరీ చేస్తున్నాడు. ఘాటి సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అనుష్క ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. సినిమాతో మళ్లీ స్వీటీ తిరిగి ఫామ్లోకి వస్తుందని ఆశిస్తున్నారు. అనుష్క సినిమా అనగానే బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ఘాటి సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఆల్రెడీ సేల్ అయినట్టు తెలుస్తుంది. సినిమాకు ఒక మంచి ఫ్యాన్సీ డీల్ వచ్చిందని తెలుస్తుంది. ఇదే కాదు, హిందీ థియేట్రికల్ రైట్స్ కూడా మంచి ధరకే అమ్ముడయ్యాయట. తెలుగులో ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంటాయి. ముఖ్యంగా అనుష్క చేస్తున్న సినిమా అంటే దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అనుష్క చేసిన అరుంధతి సెన్సేషనల్ హిట్ కాగా రుద్రమదేవి, భాగమతి సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి. సో వాటి దారిలోనే ఘాటి సినిమా కూడా అనుష్క స్టామినా ప్రూవ్ చేస్తుందని అనుకుంటున్నారు. అనుష్క క్రిష్ ఆల్రెడీ వేదం సినిమా కలిసి చేశారు. ఆ సినిమాలో అనుష్క సర్ప్రైజ్ రోల్ ఇప్పటికీ ఆమె ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. అయితే ఘాటిలో మాత్రం ఒక పోరాటం చేసే మహిళ పాత్రలో అనుష్క కనిపించనుంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియదు, కానీ సరైన ప్రమోషన్స్ తో సినిమాను వదిలితే అనుష్క ఫ్యాన్సే ఈ మూవీని సక్సెస్ చేస్తారని చెప్పొచ్చు. అనుష్క సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే బడ్జెట్ ని సగానికి పైగా రికవర్ చేసిందని తెలుస్తుంది. ఇక థియేట్రికల్ బిజినెస్ తో నిర్మాతలకు లాభాలే అని చెప్పొచ్చు. గ్లామర్ ఫీల్డ్ అయిన చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య లేనిపోని పుకార్లు, గాసిప్స్ రావడం సహజం. ఇద్దరు కలిసి ఉన్న వారి గురించి లేనిపోనివి రాస్తూ వ్యాపింపజేస్తారు పుకారు రాయుళ్లు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఇలాంటి ఘటనలు ఎన్నో. వీటిని పట్టించుకునేవారు కొందరైతే ఆధునిక యుగంలో సోషల్ మీడియా రాకతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పుడెప్పుడో 2005లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు కన్నడ కస్తూరి అనుష్క శెట్టి. తొలుత గ్లామర్ రోల్స్ చేసి అలరించిన ఈ ముద్దుగుమ్మ జీవితాన్ని అరుంధతి చిత్రం మలుపు తిప్పింది. అందులో ఆమె పవర్ఫుల్ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత సౌత్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా మారారు స్వీటీ. నాటి నుంచి నేటి వరకు నంబర్ 1 హీరోయిన్గా వెలుగొందుతున్నారు. సినిమాలు చేసినా చేయకపోయినా అనుష్క క్రేజ్ 6 అడుగుల హైట్తో, పర్ఫెక్ట్ ఫిగర్తో అరేబియన్ గుర్రంలా ఉండే అనుష్క ఫిజిక్కు అమ్మాయిల్లోనూ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.